ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం ధరల గురించి మనం ప్రతిరోజు వీడియోలో మాట్లాడుకుంటున్నాం. అంటే ధరలు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. ఎప్పుడైతే యుద్ధం మొదలైందో అప్పటి నుంచి ఒకసారి పెరిగిపోయి మళ్ళీ తగ్గడం చూస్తున్నాం, మళ్ళీ పెరగడం చూస్తున్నాం. మరి ఈ క్రమంలో దుబాయ్లో బంగారంపై భారీ డిస్కౌంట్ అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం సార్, ఎందుకు డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే? ప్రపంచంలోని ధనవంతులంతా కూడా ఎక్కువ పర్సంటేజ్ దుబాయ్లో తమ వ్యాపారాలు కొనసాగించుకోవడం కానీ, తమ ప్రాపర్టీస్ అక్కడ పెంచుకోవడం కానీ, రెగ్యులర్ విజిటర్స్ వారానికి 2 రోజులు 3 రోజులు కంపల్సరీగా వాళ్ళు దుబాయ్లో ఉండి అటు సంపాదించుకోవడం, ఇటు సంతోషపడటం. ఎంత సంతోషంగా ఉంటే అంత సంతోషం దొరికే అవకాశం డే అండ్ నైట్ 24/7 వాళ్ళు అక్కడ అనుభవించడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ప్రపంచంలో బంగారం సహజంగానే దుబాయ్లో తక్కువ రేట్లు దొరుకుతుంది. మొత్తం ప్రపంచం రేట్ అంతా తీసుకుంటే దుబాయ్లో తక్కువ రేట్లు దొరుకుతుంది. కారణం ఏంటంటే అక్కడ స్థానికులు పెద్దగా బంగారం ఉపయోగించుకునే వాళ్ళు తక్కువ. కానీ అన్ని దేశాల నుంచి బంగారాన్ని అక్కడికి తీసుకొచ్చి అమ్మకానికి పెట్టేవాళ్ళు, ప్రాపర్టీస్ అవి కొనుక్కోవడానికి ఆ బంగారాన్ని విక్రయించేసేసి ప్రాపర్టీస్ కొనుక్కోవడం అనేది అక్కడ సహజంగా జరిగేటువంటి పరిస్థితి. ఎందుకంటే వేరే దేశాల నుంచి తెచ్చినప్పుడు మళ్ళీ ఆ దేశాల నుంచి కరెన్సీ తీసుకొచ్చి ఆ కరెన్సీని అక్కడ మార్చుకొని చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి బంగారాన్ని సులభంగా మార్చుకొని చేసుకుంటూ ఉంటారు. సో మనకు పట్టుబడేటువంటి బంగారం కూడా భారతదేశంలో ఎక్కువ భాగం దుబాయ్ నుంచి వస్తూ పట్టుబడ్డట్టుగా మనం అనేక వార్తల గతంలో మనం చూసుకుంటూ వచ్చాం. మనకు కొరియర్ ద్వారా కూడా దుబాయ్ నుంచి ఎక్కువ మాత్రం బంగారం వస్తున్నట్టుగా ఈ కొరియర్స్ను కూడా పట్టుకోవడం ద్వారా కూడా బయటకు వచ్చిన విషయాలు. సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏమిటంటే అక్కడ చాలా దేశాల నుంచి అక్కడికి వచ్చే బంగారాన్ని మాకు కావాలి ఇంత పంపించండి అని చెప్పి ఆల్రెడీ చాలా దేశాలు ఆర్డర్స్ పెట్టాయి. అక్కడ అసలు విమాన సర్వీసులు మొత్తం టోటల్గా ఆగిపోయినాయి. కొరియర్ సర్వీసులు అంతకన్నా లేవు. సో ఎక్కడికక్కడ ఆగిపోయి బంగారం నిల్వలు పేరుకుపోయినాయి. రెండోది, ఆ బంగారం అమ్మిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంత డబ్బు ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకి అవకాశం తక్కువగా ఉంది. ఎందుకంటే రోజు వ్యాపారం నడుస్తూ ఉంటే వస్తుంటాయి, పోతుంటాయి, ఇచ్చుకుంటూ పోవడం చాలా ఈజీ అవుతుంది. కానీ వచ్చేది లేదు, ఇచ్చేది లేదు పరిస్థితి ఉన్నప్పుడు మనం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి, కానీ మనకు వచ్చే డబ్బులు ₹1 లేదన్నప్పుడు ఎంతమంది కానీ ఇవ్వగలుగుతారు? ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత డిస్కౌంట్ ఇచ్చేసేసి తొందరగా బంగారాన్ని విక్రయించేసి వాడికి ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేసి క్లియర్ చేద్దామనే ఉద్దేశంతో చాలామంది డిస్కౌంట్లు ఇవ్వడం మొదలుపెట్టి ఒక ఔన్స్ మీద సుమారుగా $30 తగ్గించేసేసి ప్రయత్నం చేస్తుంది. దాదాపు 1/4 రేటు చాలా తగ్గినట్టు లెక్క ఒక రకంగా చెప్పాలంటే. అంత తక్కువ రేటు వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బట్ 1/4 తక్కువ రేటు వచ్చిందంటే మామూలు విషయం కాదు కదా. ₹1,50,000 లోపల మనం 1/4 లెక్కేసుకుంటే సుమారుగా ₹20,000-25,000 ₹30,000 వరకు తగ్గింది అనుకుంటే ఒక తులం మీదనే దాదాపు ₹30,000 తక్కువగా వచ్చిందంటే చాలామంది కొనుక్కోవడం సిద్ధపడతారు. కానీ కొనుక్కోవాలని కూడా సమస్య ఏంటంటే ఎవరిదో తెప్పించుకునే అవకాశం లేదు. అక్కడ రోజు విమానాలు నడిస్తే ఆటోమేటిక్గా ఫ్లైట్లో ఎక్కుతారు, వచ్చేస్తారు. ఇప్పుడు ఏ ఫ్లైట్లు నడుస్తున్నాయంటే మన ఇండియన్స్ లాంటి అంటే వేరు వేరు కంట్రీస్లోంచి వాళ్ళ మనుషులు తెప్పించుకోవడానికి మాత్రం నడుస్తున్నాయి. అలాంటి చోట బాబు విమానం పోతుంది ఎట్టగానే తీసుకెళ్ళండి, ఒక టన్ను 2 టన్నులు వేస్తాం దాంట్లో అనే పరిస్థితి ఉండదు కదా. అందువల్ల అవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. వాటి లోపల ఎక్సెప్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో చిన్న వస్తువులు వాటికి సంబంధించిన విషయం తప్ప వేరుగా వాళ్ళది కూడా పెద్ద పెద్ద లగేజ్లు కూడా వేసుకొని వచ్చడానికి సిద్ధంగా అవకాశాలు ఉండవు. ముందు మనుషుల ప్రాణాలు కాపాడటమే మెయిన్గా దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పని అన్నది. సో ఇలాంటి పరిస్థితుల్లో దుబాయ్లో బంగారం చీప్గా దొరుకుతోంది, డిస్కౌంట్ రేట్లు దొరుకుతోంది అనే విషయం ప్రపంచానికి అంతా అర్థమైంది. కానీ తెచ్చుకోవడం ఎలాగో అర్థం కాక అయ్యో తెచ్చుకుంటే బాగుండు కదా, అంత తక్కువ రేట్లు దొరుకుతుందని ఆశపడుతున్నారు. కానీ చాలా తక్కువ మందికి అది సాధ్యం అవుతుంది తప్ప అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి దుబాయ్ నుంచి డైరెక్ట్గా తెచ్చుకునే అవకాశం లేకపోయినా దుబాయ్ నుంచి వేరే దేశాల్లో ఎక్కడైతే ఫ్లైట్లు నడుస్తున్నాయో దానికి దగ్గర ఉండే దేశాలకి అక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవడానికి కొన్ని పరిస్థితులు అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఆ పని చేస్తున్నారు, కానీ చాలా తక్కువ మంది 10% పీపుల్ మాత్రమే ఆ పని చేయగలుగుతున్నారు. 90%కి అవకాశం దొరకటం లేదు. ఇంకా దుబాయ్ లోపల ఈ రకంగానే దాడులు ముమ్మరంగా జరిగినట్టయితే ఇంకా 4 రోజులు 2 నెలలు దాకా 1 నెల 2 నెలలు ఇలాగే యుద్ధం కంటిన్యూ అయినట్టయితే ఇంకా బంగారం అతి తక్కువ దొరికిన రేట్లు దొరికినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ ఎంత తక్కువ దొరికినా అందని ద్రాక్ష పుల్లగా అన్నట్టుగా మనం అనుకోవడమే తప్ప దాన్ని తెచ్చుకునే అవకాశాలు ప్రస్తుతానికైతే ఇక్కడ కనబడలేదు. ఎందుకంటే యుద్ధంతో సార్ ఈ నౌకా ప్రయాణాలు కానీ ఫ్లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఆగిపోయాయి కదా. ఇప్పుడు వెళ్ళి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా ఏం చేయలేము, అన్నీ ఆగిపోయినాయి. అందుకే కదా ఇప్పుడు సమస్య అంతే అదే కదా. దాని చుట్టూ దాదాపుగా ప్రతిబంధం హార్మోజ్ జలసంధి ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు అన్నీ ఆగిపోయిన పరిస్థితి పడింది. హార్మోజ్ ఏముంటుంది ఇప్పుడు అమెరికాకు అనుకూలంగా ఉండే దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో ఒక్క దగ్గర కూడా వాళ్ళ నౌకరు ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టినట్టుంది. దుబాయ్ అమెరికాకు అనుకూలంగా ఉండే దేశం అని అందరికీ తెలిసిన విషయం, ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే.
వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ఏమి స్థావరాలు లేకపోయినా అమెరికాను అన్ని రకాలుగా సపోర్ట్ చేసేటువంటివి, అమెరికన్లో ఎక్కువ భాగం వచ్చి అక్కడ స్థిరపడిన దేశం కింద ఉంది కాబట్టి ఖచ్చితంగా దుబాయ్ని ఎవరు నమ్మరు. ఆ విషయంలో హార్మోజు జలసంధిలో వాళ్ళకి అవకాశం కల్పించే ప్రసక్తి ఉండదు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక దేశంలో తక్కువ రేటుకు బంగారం అమ్ముతున్నారని తెలిసినా అది తెచ్చుకోలేని పరిస్థితిలో ఉండడం వల్ల దూరంగా వినడం మాత్రమే అంతవరకే మనం ఆలోచించడం తప్ప అంతకన్నా మించి మనం చేయగలిగేది ఏమీ లేదు. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ లేవు కాబట్టి ఇంకా బంగారంలో అలా డిస్కౌంట్స్ ఇచ్చేస్తున్నాడు అనుకో. ఒకవేళ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ స్టార్ట్ అయిపోతే మళ్ళీ బంగారం రేటు ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఈ రేట్ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ప్రస్తుతానికి ఎవరు తీసుకుపోయేవాడు లేడు కాబట్టి తక్కువ రేట్లో ఇస్తా అంటున్నారు. తీసుకోవడం మొదలు పెట్టగానే వెంటనే రేటు పెంచేస్తారు. ఎస్, థ్యాంక్ యూ.